ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. మనిషికి 2 కళ్ళుంటాయి. ఒకటి బయటకు చూపిస్తుంది, మరొకటి లోపలికి చూడాలి. కానీ చాలామంది 2 కళ్ళు బయటకే పెట్టి ఇది సరికాదు, అది సరికాదు అని తమ లోపల ఏం జరుగుతుందో మర్చిపోతున్నారు. ఈరోజు మనం ఒక అద్దం పట్టుకుందాం. అద్దం పేరు దేవుని వాక్యం. అది చూపించేది మీ తప్పులు కాదు, అది చూపించేది మీ హృదయం. ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీలో చాలా వాదన జరుగుతుంది. చర్చిలో డాన్స్ వేయటం, వాయిద్యాలు వాయించడం, స్టేజీలు ఎక్కి పెట్టడం ఇవి సరైన ఆరాధన కాదు అని కొంతమంది సహోదరులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుందో అదే ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక పక్షం తీసుకోను, రెండు వైపులను బైబిల్ వెలుతురులో చూద్దాం. నిర్ణయం మీరే తీసుకోండి. ముందు మనం ఆరాధన అంటే ఏంటో అర్థం చేసుకుందాం. వర్షిప్ అనే పదం హీబ్రూలో షకా అంటే సంపూర్ణంగా లొంగిపోవటం, సాష్టాంగపడటం. గ్రీకులో ప్రోస్కునియో అంటే గౌరవంతో దగ్గరకు రావటం. అంటే ఆరాధన అనేది ఒక స్టైల్ కాదు సహోదర, అది ఒక స్థితి, అది హృదయం యొక్క పొజిషన్. యోహాను సువార్త 4:23-24 యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడూనూ వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబడినను. ఎందుకంటే తండ్రి తనను అలా ఆరాధించే వారిని వెతుకుతున్నాడు. ఆత్మతో అంటే లోపల నిజం ఉండాలి, సత్యముతో అంటే వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. ఈ రెండు ఉంటే ఆరాధన, ఈ రెండు లేకుంటే పర్ఫార్మెన్స్ మాత్రమే. రోమపత్రిక 12:1 పౌలు గారు ఈ విధంగా చెప్పారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే మొత్తం జీవితమే ఆరాధన, సండే మాత్రమే కాదు. డ్యాన్స్ గురించి కొంతమంది అంటున్నారు, చర్చిలో డ్యాన్స్ వేయడం సరికాదు, అది లోకానుసారంగా ఉంది అని. సరే, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 2 సమూయేలు 6:14-16 దావీదు యెహోవా సన్నిధిలో పూర్ణ శక్తితో నాట్యం చేశాడు. మేకాలు కిటికీల నుండి చూసి దావీదును తృణీకరించింది. ఇప్పుడు దేవుడు ఎవరిని శిక్షించాడు? దావీదును కాదు. నాట్యం చేసిన దావీదుకి దేవుడు దేవుని ఇచ్చాడు. తృణీకరించిన మేకాలు శిక్షింపబడింది. ఇది నేను చెప్పడం లేదు సహోదర, బైబిల్ చెప్తుంది. కీర్తన 149:3 నాట్యంతో వారు ఆయనను స్తుతించుదురుగాక, తంబురుతోను సితారతోనూ ఆయనను గూర్చి గానము చేదురుగాక. కీర్తన 150:4 తంబురుతోను నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. ఇర్మియా 31:13 ఈ విధంగా ఉంది. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు అని ఉంది. వార్త 15:25 తండ్రి ఇంటికి పెద్ద కొడుకు వచ్చేసరికి నాట్యం మరియు సంగీతం వినబడింది అని ఉంది. దేవుడు ఆ సెలబ్రేషన్ ని తప్పు అనలేదు, కానీ డ్యాన్స్ బైబిల్కి వ్యతిరేకమని చెప్పడం బైబిల్ని వ్యతిరేకించడం అవుతుంది. డ్రమ్స్, గంటలు, బోరలు ఇవి చర్చిలో ఉండకూడదు అని మరికొంతమంది అంటున్నారు. కానీ కీర్తన 150:3-5 పూర్తిగా చదవండి. బోరతో ఆయనను స్తుతించండి, తంతి వాద్యముతో వీణతో స్తుతించండి, తంబురుతో నాట్యముతో స్తుతించండి, మోగే తాళాలతో స్తుతించండి, ధ్వనించే తాళాలతో స్తుతించండి అని ఉంది. ఇందులో డ్రమ్స్ కి సమానమైన వాయిద్యాలు ఉన్నాయి. ఈ మాటలు దేవుడే రాయించాడు. 2 దినవృత్తాంతాలు 5:12-14 లేవీయులు తాళాలు వాయించినప్పుడు యెహోవా మహిమ దేవాలయాన్ని నింపింది. వాయిద్యాలు మొదలైనప్పుడు మహిమ ఆగలేదు, మహిమ దిగివచ్చింది. కీర్తన 33:2-3 వీణతో యెహోవాను స్తుతించండి, నేర్పుతో సంతోష ధ్వనితో వాయించండి అని ఉంది. కాబట్టి వాయిద్యాలు తప్పు అనేది దేవుని వాక్యంతో వాదించడం అవుతుంది. లైట్లు వేస్తే చర్చి పబ్బు అయిపోతుందని అంటున్నారు. నిర్గమకాండం 30:30-35 మనం చూస్తే అక్కడ దేవుడు బెసలేలుని ఎన్నుకొని అతనికి దేవుని మందిరములో విచిత్రమైనటువంటి పనులను నిర్మించడానికి చేయటానికి అతనికి ప్రజ్ఞా వివేకములు అనుగ్రహించాడు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు బ్యూటీని ప్రేమిస్తాడు. కీర్తన 96:6 సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంది అని ఉంది. కాబట్టి సహోదరులారా, ప్రజెంటేషన్ వెనక ఉన్న హార్ట్ అసలు విషయం. అయితే అదే సమయంలో యెషయా 29:14 దేవుడు హెచ్చరించాడు, ఈ ప్రజలు నోటితో నన్ను గౌరవిస్తారు, స్తుతిస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని. మత్తయి 15:8 యేసు ప్రభువారు దీన్ని రిపీట్ చేసి చెప్పారు. అంటే బాహ్య రూపం ఉండవచ్చు, కానీ హృదయం లేకుంటే అది దేవునికి చేరదు. యూత్ని తప్పుదావలు నడిపిస్తున్నారు, వారిని మార్గం తప్పిస్తున్నారు, వారిని దేవునికి దూరం చేస్తున్నారు, సత్యమైన ఆరాధనకి దూరం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కానీ కీర్తన 148:12-13 యువకులు, కన్యలు, పెద్దవారు పిల్లలతో కలిసి యెహోవా నామమును స్తుతించనివ్వండి అని ఉంది. మత్తయి 21:15-6 పిల్లలు దేవాలయంలో హోసన్నా అని అరుస్తున్నప్పుడు పరిసయ్యులు కోపగించారు. యేసు వారికి ఏం సమాధానం చెప్పారంటే, అలురు యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గాన్ని స్థాపించావు అని వాక్యమందు లిఖించబడి ఉంది. కాబట్టి పిల్లలు, యవనస్తులు శక్తితో దేవుని స్తుతించడం తప్పు కాదు, దేవుడు దానిని ఆమోదిస్తాడు. సహోదరుల విమర్శ తప్పు కాదు, కానీ విమర్శకు వేళ్ళు ఉంటాయి. అవి సత్యంలో పాతుకుంటే సహోదరుని నిలబెడతాయి, అవి అహంకారంతో పాతుకుంటే నిన్ను నువ్వే పడగొట్టుకుంటావు. గలతీ 6:1 పౌలు ఏం చెప్పారు? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నన్ను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు
తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటువానిని మంచి దారికి తీసుకుని రావాలను. సాత్వికముతో అంటే ప్రేమతో. సోషల్ మీడియాలో వీడియో తీసి అరవటం కాదు. రోమా 14:4లో పౌలు గారు అడిగారు, నువ్వు ఎవరివి మరొక సేవకునికి తీర్పు తీర్చడానికి అని. ఆ సేవకుడు నీ దగ్గర అకౌంట్ ఇవ్వడు, దేవుని దగ్గర ఇస్తాడు. నువ్వు కూడా నీ అకౌంట్ ఇస్తావు. రెండూ ఒకే తీర్పు పీఠం ముందు. యాకోబు 4:11-12లో సహోదరులరా, ఒకరిని గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. ధర్మశాస్త్రాన్ని నిర్ణయించే న్యాయాధిపతి ఒక్కడే. నువ్వు ఎవడవు పొరుగు వారిని తీర్పు తీర్చడానికి అని ఉంది. మత్తయి 7:3-5లో యేసు ప్రభువారు చెప్పారు, నీ కంటిలో దూలం నుంచుకొని నీ సహోదరుని కంటిలో నులుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును అని. కొలస్సీయులకు 3:16లో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. కృతజ్ఞతతో మీ హృదయాలలో దేవునికి కీర్తనలు, స్తుతి గీతాలు, ఆత్మీయ గీతాలు పాడండి అని ఉంది. ఎఫెసీయులు 5:18-19లో ఆత్మతో నిండుకోండి, కీర్తనలతో, స్తుతి గానాలతో, ఆత్మీయ గీతాలతో పరస్పరం మాట్లాడుకోండి, మీ హృదయంలో ప్రభువుకు పాడండి అని ఉంది. హెబ్రీయులకు 12:28-29లో భక్తితో భయముతో దేవునికి అంగీకార యోగ్యంగా సేవ చేద్దాం, ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని అని ఉంది. అంటే భక్తి, భయం, సంతోషం 3 కలిసి ఉండాలి. ఒకటి మాత్రమే ఉంటే సరిపోదు. హెబ్రీయులకు 4:12-13లో దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క ఎప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని వ్రాయబడి ఉంది. దేవుడు అన్ని చూస్తున్నాడు, తేజీ వెనక కూడా, హృదయం లోపల కూడా. సహోదర, ఈ రోజు మనం చాలా వచనాలు చూసాం. ఇప్పుడు ఒక్క మాటలో సారాంశం చెప్తాను. డ్యాన్స్ చేసేవాడు తప్పు కాదు, షో కోసం చేస్తే తప్పు. విమర్శించేవాడు తప్పు కాదు, అహంకారంతో విమర్శిస్తేనే తప్పు. వాయిద్యాలు తప్పు కాదు, వాయిద్యాల వెనక హృదయం లేకుంటే తప్పు. లైట్లు తప్పు కాదు, లైట్లు వేసిన వాళ్ళ జీవితంలో వెలుగు లేకుంటేనే తప్పు. దేవుడు చూసేది మీ స్టేజ్ కాదు, ఆయన చూసేది మీ అంతరంగం. దేవుడు వినేది మీ మైక్రోఫోన్ కాదు, ఆయన వినేది మీ హృదయంలో రాయబడిన అక్షరాలు. యోహాను 4:24లో యేసు ప్రభువారు చెప్పారు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ రెండు ఉంటే డ్యాన్స్ చేసిన ఆరాధనే, చేయకున్న ఆరాధనే. ఆరాధన అనేది ఒక పోటీ కాదు సహోదర, అది ఒక సంభాషణ. మీరు మరియు మీ దేవుడి మధ్య జరిగే సంభాషణ. ఆ సంభాషణలో మీ హృదయం నిజాయితీగా ఉంటే చాలు. బైబిల్ మీకుంది, పరిశుద్ధాత్మ మీకుంది, నిర్ణయం మీరు తీసుకోండి. మనకందరికీ దేవుడు వివేకం ఇవ్వాలని, మన ఆరాధన ఆత్మతో సత్యంతో ఆయనను చేరాలని ప్రార్థిస్తున్నాను.